ఈరోజు మళ్ళీ నేను మరొక సక్సెస్ఫుల్ లేడీతో మీ ముందుకు వస్తున్నాను. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ కౌన్సిలర్గా పనిచేస్తూ అలాగే సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా చాలా చాలా సేవలు అందిస్తున్నారు ప్రజలకి. వారిని నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. వారే శ్రీవేణి గారు. నమస్కారం అండి శ్రీవేణి గారు. నమస్కారం అండి. మీరు ఈ హెల్త్ కౌన్సిలర్గా కావాలనే ఇది మీకు ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ అంటే చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, హెల్త్ కౌన్సిలర్గానే కావాలి అని మీకు ఎందుకు అనిపించింది? నేను ఎంఏ సైకాలజీ సోషాలజీ చేశాను. తర్వాత నాకు సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం, సోషల్ సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం. అది నాకు ఇష్ట ప్రకారంగానే ఈ జాబ్ కూడా వచ్చింది. అందులో ఈ జాబ్లో కూడా ఒక సోషల్ సర్వీస్ లాగానే పేషెంట్లకు డిప్రెషన్ కేసెస్ అనేది, హెల్త్ పరంగా డిప్రెషన్ కేసెస్ అనేది అది హెల్త్గా వర్క్ చేస్తున్నాను దాంట్లో. అలాగే చాలా మంది ఈ డిసీజ్ ఆ డిసీజ్ అంటుంటారు కాబట్టి వాళ్ళకు డిప్రెషన్ అనేది తీసేయడం పేషెంట్లకు. దాన్ని ఎంచుకొని నేను ఒక సమాజానికి ఏదో సేవ చేయాలన్న ఆతృతతో నేను ఒక సోషల్ యాక్టివిటీస్ అని గత 12 ఇయర్స్లో నేను 12 ఇయర్స్ నుంచి ఒక రన్ చేస్తున్నాను. ఇక్కడ హాస్పిటల్లో హెల్త్ కౌన్సిలర్, అలాగే పర్సనల్గా కూడా నేను ఇది ఏం చేశానంటే, ఇప్పుడు ఈ మధ్యలో చాలా మందికి హాస్పిటల్స్ కన్నా డిప్రెషన్ కేసెస్ క్లినిక్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఫస్ట్ వచ్చేది ఈ నడుస్తున్న ఈ టెక్నాలజీ సమాజంలో ప్రతి ఒక్క మనిషికి ఫస్ట్ డిప్రెషన్, టెన్షన్. ఈ టెన్షన్ తోటే బీపీ, షుగర్లు ఇది స్టార్ట్ అవుతున్నాయి. అందుకే ఈ బిజీ లైఫ్లో చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. దీన్ని నేను పర్సనల్గా బేస్ చేసుకొని చాలా కేసులు డీల్ చేశాను. అంటే ఇలాంటివి చేయాలంటే కొద్దిగా ధైర్యం ఉండాలి, లేదా మీ లైఫ్లో ఏదైనా జరిగితే కూడా మాకు ఇలా జరిగింది కదా, ఇంకొకరికి ఇలా కాకూడదు అనే ఇది కూడా వస్తుంది కదా ఒక్కొక్కరికి. ఏదైనా మీ లైఫ్లో ఏదైనా ఇలా జరిగిందా? నేను గత 21 ఇయర్స్ నుంచి దీంట్లో సర్వీస్ చేస్తున్నాను. నేను హాస్పిటల్లో నాకు వర్క్ కూడా డిప్రెషన్ కేసులు డీల్ చేయడము. అలాంటిది నేను నా పర్సనల్ లైఫ్లో ఒక డిప్రెషన్లోకి ఒక 9 ఇయర్స్ డిప్రెషన్లో వెళ్ళిపోయాను. డిప్రెషన్లో వెళ్ళిపోయి తర్వాత ఆ డిప్రెషన్లోనే నేను కేసులు డీల్ చేసుకుంటున్నాను. నా మట్టుకు నేను కౌన్సిలింగ్ చేసుకుంటున్నాను. అలా చేసిన తర్వాత నేను అలా 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 నిలదొక్కుని తర్వాత నా స్టాండర్డ్గా నేను నిల్చుకొని నేను కూడా 2-3 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న తర్వాత పర్సనల్ లైఫ్లో తర్వాత నాకు అనిపించింది, నేను ఎందుకు చేయాలి ఇది? నాలాంటి వాళ్ళని ఎంతో నాకున్న సబ్జెక్ట్ ప్రకారం ఇది కూడా సోషల్ యాక్టివిటీస్కి నేను ఎందుకు వాడుకోవద్దని చెప్పేసి మెయిన్గా నేను దీన్ని పర్సనల్గా వైఫ్ అండ్ హస్బెండ్, లవ్ అఫైర్స్, ఎలాంటి ఫైనాన్షియల్, మొన్న కరోనా డిప్రెషన్ కేసెస్, కరోనా అయితే చాలా డిప్రెషన్ కేసెస్, అలాగే చైల్డ్ కౌన్సిలింగ్ అని చాలా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా ఒక 200-300లో నేను ఒక 70 to 73 వరకు డీల్ చేశాను. అలాగే లవ్ అఫైర్స్ కానీ, ఈ కరోనా అయితే 40-50 ఓన్లీ ఫోన్ కౌన్సిలింగ్ తోటి, అది నా ఓన్లీ పర్సనల్గా అలా ఎక్స్పీరియన్స్ వెళ్ళిన తర్వాత కూడా నాకు ఇంకోటి ఏంటంటే, ఈ సోషల్ సర్వీస్లో మెయిన్గా ఆర్ఫన్స్, ఓల్డ్ ఏజ్ హోమ్, నా ఎవ్రీ బర్త్డే ఆర్ఫన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్లోనే నేను చేసుకుంటాను. నాకు రేపు ఫ్యూచర్లో ఈ జాబ్ తర్వాత నా గోల్ ఏంటి అంటే, స్పాన్సర్డ్ ఎవరైనా మంచి స్పాన్సర్డ్ కానీ ఎవరైనా నాకు దొరికితే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని నాదొక ఆశ, లేదా ఒక మంచి ఆర్ఫన్స్ ఏదన్నా పెట్టాలని ఆశ. కానీ ఇప్పుడు ఆర్ఫన్స్ ఎలా అస్సలు అనాథలు రోడ్ల మీదనే ఉన్నారు. అది నిజానికి నేను అందరినీ తప్పు పట్టట్లేదు దీంట్లో, కానీ చాలా మట్టుకు నా సోషల్ సర్వీస్ కాబట్టి నేను సమాజంలో చాలా అబ్జర్వ్ చేశాను. అసలు అనాథలు రోడ్డు మీదనే ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి నేను ఏదో సమాజానికి చెయ్యాలన్న తపన, ఒక రోల్ సోషల్ పరంగా సంఘ సేవ చేయాలంటే చాలా గట్స్ ఉండాలండి. అదే నేను అంటున్నా, మీరు ఈ వర్క్ చేస్తున్నారు కదా హాస్పిటల్లో హెల్త్ కౌన్సిలర్గా, అంటే మీకు టైం ఉండదు అనిపిస్తుంది
నాకు తెలుసంగా, ఎందుకంటే ఎప్పుడు మీకు వాళ్ళ కౌన్సిలింగ్ చేసే దాంట్లోనే మీకు టైం సరిపోతుంది కదా. ఇలాంటి సమయంలో కూడా మీరు టైం తీసుకొని సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు. చాలా సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు, చాలా బహుమతులు కూడా తీసుకున్నారు, అవార్డ్స్ కూడా తీసుకున్నారు. తర్వాత మీరు కూడా ఒకరికి అవార్డుకి ఇచ్చే స్థాయికి పెరిగారనమాట. దీన్ని ఇలా చేయాలంటే మీరు చాలా కష్టపడి ఉంటారు. కష్టపడితేనే ఇంత స్థాయికి రాగలరు అనేది నాకు కూడా తెలుసు. అదే మీరు మీకు ఎందుకు అలా అనిపించింది, నేను దీంట్లో కూడా పాల్గొనాలి, ఇదే చేస్తున్నా కదా కౌన్సిలింగ్ సాల్దు, సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొనాలి అని మీకు ఎందుకు అనిపించిందండి? అయితే ఎందుకు అంటే సమాజంలో మామూలుగా వేరే జాబ్స్ అందరు చేస్తుంటారు, సంపాదిస్తూ ఉంటారు. కానీ ఈ డిప్రెషన్ అనేది మన ఇంట్లో ఒక మెంబర్ ఉన్నారు, నాకే డిప్రెషన్ వచ్చింది. అది ఎవరితోటో చెప్పుకోలేము, వైఫ్ అండ్ హస్బెండ్ తోటి చెప్పుకోలేము, ఏదో పిల్లలతో చెప్పుకోలేము. డిప్రెషన్ అనేది ఒక మనిషికి సంబంధించిన విషయం. ఇలా చెప్పుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఈ టీవీలో, సుమన్ టీవీలో కూడా అందమైన జీవితం ఒకటి వస్తుంది, మొన్నటి వరకు కూడా బతుకు జట్టు. కాబట్టి ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేస్తుంటాను. అంటే అవి నిన్న మొన్న వచ్చాయి. నాది 12 years బేస్ నుంచి కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సెట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలాంటి నేను ఈ 12 years లో 73 చేశాను. చేస్తుంటే ఒక్కొక్కరి అనుభవాలు చూస్తుంటే మీరు అన్నారు ఎందుకు ఒక్కొక్కరి స్టోరీలు, అందరి స్టోరీలు నా దగ్గరకు వస్తాయి. ఒక్కొక్క స్టోరీలు వింటే అంటే నాకేమనిపించింది అంటే ఇంకా నా అవసరం ఇంకా కష్టపడాలి, ఇంకా నా అవసరం ఇలాంటి వాళ్ళకి చాలా ఉంది, ఇలాంటి వాళ్ళకి నేను శాయశక్తుల్లో కష్టపడాలని చెప్పేసి నేను ఈ రోల్ ఎంచుకున్నాను. అలాగే మెయిన్గా ఆర్ఫన్స్, ఓల్డ్ ఏజ్, అది కూడా నాదొక రోల్ అండి. అంతే. సమాజంలో సేవ అనేది నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక చీమకు కూడా హాని చేయలేదు. కానీ ఎవరికి హాని చేయరు, అది పరిస్థితుల ప్రభావం ఏమో. కానీ అలాంటి ప్రభావాలలో కూడా నేను ఒంటరిగా సింగిల్ లేడీగా ఒక సపోర్ట్ బేస్ మీద వచ్చిన నిజ జీవితాల నుంచి ఇంకా ఎదుర్కొని నన్ను చాలా మంది చుట్టాలు కానీ, అదర్ స్నేహితులు కానీ, అదర్ పర్సన్స్, నా చుట్టూ సమాజం నన్ను తొక్కేస్తా ఉన్నా కానీ బాల్లాగా పైకి లేస్తూ నేను ఇప్పుడు ఈ రివెంజ్ మీద నేను సోషల్ యాక్టివిటీస్ అనేది యూట్యూబ్లో కూడా నా సోషల్ యాక్టివిటీస్ అనేది ఉంది. ఈ సోషల్ మీడియాలో నేను ఎప్పుడు షార్ప్గా ఉంటాను, అప్డేట్లో ఉంటాను. ఒక వీడియో కూడా నేను మధ్యలో వీడియోలు కూడా అప్డేట్ చేస్తుంటాను. ఏంటంటే స్పాన్సర్డ్ ఎవరైనా ఉంటే అంటే నాకు చాలా మంది ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా చాలా మంది ఏమంటుంటారంటే మేడం మీరు పెట్టండి మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి కూడా అంటుంటారు. కానీ దానికి కొంచెం టైం ఉంది. అది అలాగే పెట్టేమంటే ఏదో ఒక మంచి పని చేసామంటే దానికి ఒక రిజల్ట్ రావాలి. కాబట్టి నాకు చాలా మంది సపోర్ట్ కూడా ఉన్నారు. మేడం ఇప్పుడు మీ కౌన్సిలింగ్ చేస్తున్నారు కదా, మీరు ఎలాంటి కేసెస్ మీకు ఎక్కువగా వస్తుంటాయి? ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్లే వస్తుంటాయి అండి. నేను తీసుకున్న 500-600 పర్సనల్ గా తీసుకున్నాయి మాత్రం ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్. ఆ వైఫ్ అండ్ హస్బెండ్లు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేక ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా వస్తున్నాయి. దానివల్ల డిప్రెషన్కి ఎదిగిపోయి పిల్లలు, ఫ్యామిలీ ఇలా అయిపోయి డైవర్స్ అనేది ఈజీగా అయిపోతుంది. అంటే ఇవి ఎందుకు వస్తున్నాయి అని అంటే నేను ఒకటి చెప్పగలను, అది పెరిగిన వాతావరణం కాదు, చదువుకున్న జ్ఞానము అది కాదు. కానీ ఇక్కడ ఎవరికి పేషెన్స్, ఓపిక లేవు. అండర్స్టాండింగ్, మెయిన్గా అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ అనేది ఈ 2 వైఫ్ అండ్ హస్బెండ్లో లోపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ లవ్ మ్యారేజ్లలో కూడా అండర్స్టాండింగ్ ఉంటే అవి కూడా నిలదొక్కుని ఉంటాయి. కానీ అక్కడ అవి లేక ఎన్నో డిప్రెషన్ కేసులు అండి. చాలా అంటే కొన్ని సూసైడ్ అటెంప్ట్స్ కూడా నా దగ్గర వచ్చినాయి కాకుండా కూడా చాలా అయ్యాయి. అలా వింటుంటే ఇంకా నేను చాలా మంది వెతుక్కొని ఇంకా వాళ్ళకి చేసే అవసరం నాకు ఉందేమో అని చెప్పేసి నాకు దీని మీద నాకు ఇష్టమైన సబ్జెక్టు, ఇష్టమైన జాబు, ఇష్టమైన కాన్సెప్ట్ ఎత్తుక్కోను. దట్ ఈస్ అక్కడ నాకు ఒక సంతృప్తి, తృప్తి అంతే. దట్ ఈస్ కాన్సెప్ట్ కూడా అన్ని అనుకున్నట్టుగానే దానికి భగవంతుడు కూడా నాకు బ్లెస్. ఎప్పుడైనా కానీ మనకి ఇష్టమైన పని చేస్తేనే మనకు కూడా తృప్తిగా ఉంటుంది అనమాట. అది మీ లక్, మీరు అనుకున్న పనే మీకు దొరికిందనమాట. ఏదైనా ఇష్టమైన పనిలో మనం నిమగ్నమైనాం అనుకోండి, అది కంపల్సరిగా సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఇష్టంతో చేస్తాం కాబట్టి అది కంపల్సరిగా సక్సెస్ అవుతాము. నాకు కూడా గాడ్ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి.
గాడ్ బ్లెస్సింగ్స్ లేనిది ఏం లేదని నేను అనుకుంటా. అంటే అందరిది నాకు సంబంధం లేదు, కానీ అది నా లోపల నాకు నా లోపల ఉన్న వైబ్రేషన్ అంతా గాడిదే. నేను అలాగే ఒక 3 years కూడా నేను ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు అండి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా నేను బ్రహ్మకుమారి 3 years వెళ్ళాను. అప్పుడు కూడా మెడిటేషన్ అలాంటిది ఇలాంటివి చాలా చేశాను. అంటే ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది స్టోరీలు వచ్చినప్పుడు నేను మైండ్ అనేది కూల్గా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నీ ప్రాబ్లం ఒకటండి సుశీల గారు, మీకు ఒక ప్రాబ్లం ఉంది, మీరు చాలా టెన్షన్ పడతారు. మీ ప్రాబ్లం మీరే సంజాయించుకోలేకపోతే నా దగ్గరకు వచ్చిన అందరి ప్రాబ్లమ్స్ నేను మైండ్లో పెట్టుకోవాలి. ఎవరి లిస్ట్ వాళ్ళకి ఆన్సర్లు చెప్తూ ఉండాలి. అలాంటప్పుడు నేను ఫస్ట్ మైండ్ సెట్ చేసుకుని ఉండాలి. నాది ఒక్కటే బేస్. వచ్చిన డిప్రెషన్ కేసును మైండ్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్ సెట్ అయింది. నేను ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ బతుకు జట్కా బండిగా కలపడం, మైండ్ సెట్ చేస్తే లైఫ్ సెట్ అయింది. అంటే భార్యతోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, భార్య భర్తలకు గొడవ అయింది, డిప్రెషన్లోకి వెళ్ళాడు. మైండ్ సెట్ చేసిన తర్వాత అవును భార్య కొన్ని రోజుల తర్వాత అర్థం చేసుకుని నా దగ్గరకు వస్తుంది ఇలా చేశాను. అంటే ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది స్టోరీలు వచ్చినప్పుడు నేను మైండ్ అనేది కూల్గా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నీ ప్రాబ్లం ఒకటండి సుశీల గారు, మీకు ఒక ప్రాబ్లం ఉంది, మీరు చాలా టెన్షన్ పడతారు. మీ ప్రాబ్లం మీరే సంజాయించుకోలేకపోతే నా దగ్గరకు వచ్చిన అందరి ప్రాబ్లమ్స్ నేను మైండ్లో పెట్టుకోవాలి. ఎవరి లిస్ట్ వాళ్ళకి ఆన్సర్లు చెప్తూ ఉండాలి. అలాంటప్పుడు నేను ఫస్ట్ మైండ్ సెట్ చేసుకుని ఉండాలి. నాది ఒక్కటే బేస్. వచ్చిన డిప్రెషన్ కేసును మైండ్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్ సెట్ అయింది. నేను ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ బతుకు జట్కా బండిగా కలపడం, మైండ్ సెట్ చేస్తే లైఫ్ సెట్ అయింది. అంటే భార్యతోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, భార్య భర్తలకు గొడవ అయింది, డిప్రెషన్లోకి వెళ్ళాడు. మైండ్ సెట్ చేసిన తర్వాత అవును భార్య కొన్ని రోజుల తర్వాత అర్థం చేసుకుని నా దగ్గరకు వస్తుంది, నా వృత్తి నేను చేస్తా, నా జాబ్ చాట్ నేను నెరవేరుస్తా అన్న ధైర్యం పడేలాగో బతకగలడు, వేరే వాళ్ళని బతికించగలడు. అది ఫస్ట్ ఆత్మస్థైర్యం ఉండాలి అంటున్నారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి ఫస్ట్. త్రివేణి గారు, మీరు హాస్పిటల్లో సుమారుగా ఎన్ని కేసులు డీల్ చేయొచ్చు ఒక రోజుకి? నేను ఒక 21 years నుంచి నా జాబ్ చాట్లో హెల్త్ కౌన్సిలింగ్ అంటే డైలీ ఒక 60-50 వరకు డీల్ చేస్తాను. అంటే 10 to 1 day 10 to 2 లోపు, కానీ 1 day ఒక 50 మైండ్ సెట్లను చూస్తాను హెల్త్ పరంగా. అంటే మీరు మార్నింగ్ టు ఎంతవరకు పనిచేస్తారు హాస్పిటల్లో? మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, కానీ ఆ రోజు 50-60 కేసెస్ మైండ్ సెట్ నేను కౌన్సిలింగ్ చేస్తాను. అది మీకు ఇంతే కాకుండా బయట నుంచి, అంటే ఈ సోషల్ మీడియాల నుంచి ఇలా బయట నుంచి ఏమైనా కేసులు మీరు డీల్ చేస్తారా? అంటే నేను ఇక్కడ హెల్త్ కౌన్సిలర్ని కాబట్టి అది జాబ్ చాట్ అంటే అక్కడే ఇది పర్సనల్ గా నాది సోషల్ మీడియాలో 5 years నుంచి నా విజిటింగ్ కార్డు ఉంటుంది. ఫేస్బుక్ లో కానీ నాది యూట్యూబ్ దాంట్లో కానీ అలా ఉంటుంది కార్డు. దాని నుంచి నాకు మామూలుగా ఇక్కడ నేను ఇక్కడ 12 years నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ అలాంటి లవ్ అఫైర్స్ కానీ ఎలాంటి డిప్రెషన్ కేసులు అయినా కానీ నేను డీల్ చేస్తాను. కాబట్టి నా దగ్గర వచ్చిన వాళ్ళు రిజల్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ నుంచి వస్తుంటాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా నాకు కాల్ వస్తుంది, దానికి అది అఫీషియల్ నంబర్ కాల్ వస్తుంది. ఇలాంటి కేసెస్ లో మీకు ఏదైనా క్రిటికల్ కేసెస్ తగిలాయండి? మీరు ఎలా దాన్ని డీల్ చేశారు? ఇలాంటి పర్సనల్ గా నేను తీసుకున్న కేసులు 12 years నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అదర్ ఇలాంటి కేసులలో నేను తీసుకున్న కేసులలో ఒక 3 కేసులు నా లైఫ్ లో నేను మర్చిపోలేను. అదేంటంటే ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ. వాళ్ళకి నేను ఏంటంటే సోషల్ మీడియాలో నా కార్డు చూసి కాల్ చేస్తారు. కాల్ చేసి మేడం అంటే ఏంటి మీ కేసుని అడిగితే వైఫ్ అండ్ హస్బెండ్, సరే దీనికి ఈ నంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి, వాళ్ళకు 1 hour తర్వాత డేట్ టైం ఇస్తాను. ఎందుకంటే నాకు జాబ్లోనే నాకు 4 అయిపోతుంది, వాళ్ళకు టైము డేట్ ఇస్తాను. నేను 24 hours బిజీగా ఉంటానండి. కానీ 100 పనులు చేసుకున్నా కానీ ఆ 100 పనులు నేను టైం సెట్ చేసుకుంటాను దానికి. అది వాళ్ళు డే టు టైం ఇస్తాను. ఇప్పుడు మాత్రం ఎవ్రీ సండే ఒక 4 కేసెస్ కంటే ఎక్కువ పట్టుకోవట్లేదు. అది అదర్ 10 district నుంచి ఆంధ్ర నుంచి కూడా వస్తుంటాయి. నేను నా ఫ్రీ టైం చూసుకొని ఇస్తాను. కొంతమంది రాని వాళ్ళు మాత్రం ఫోన్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ ఫోన్ కౌన్సిలింగ్ లో అట్లా డీల్ చేస్తుంటారు, వాళ్ళు రాలేని పరిస్థితిలో. ఇందులోనంటే నాకు ఒకటి